ఒక పక్కన పోలవరం దగ్గర గోదావరి నుంచి పట్టిసీమ కట్టాం. పట్టిసీమలో నీళ్లు లిఫ్ట్ చేసి నేరుగా కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు, రబీకి ఖరీఫ్కు వాడే నీళ్లు అక్కడ సేవ్ చేసి ఆ నీళ్లు రాయలసీమకు మళ్లించాం. రాయలసీమని ఈరోజు రతనాలసీమగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంటే ఓసారి మీ అందరిలో ఆలోచన రావాలి. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే రెండో జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఎన్డీఏ చేసే కార్యక్రమాలతో దేశంలోనే ఎక్కువ పళ్ళు కూరగాయలు పండించి ఒక సంపన్నమైన జిల్లాగా అనంతపురం జిల్లా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి ప్రధానం నీళ్లు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను అందరిని మిమ్మల్ని అడుగుతున్నా, ఒకప్పుడు కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉండేవాళ్ళు. 8 సార్లు పెంచారు. 1924లో 1,25,000 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ల అప్పుల్లో పెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమర్థతో పనిచేస్తున్నాం. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం. వాళ్ళు పెంచిన 4,660 కోట్లు ట్రూ అప్ ఛార్జెస్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా చేసి ఎవరికి భారం పడకుండా చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా నీటి ఎద్దడి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక గోదావరి చూస్తే సంవత్సరానికి 3,000 టీఎంసీ నీళ్లు సముద్రానికి ఆవరేజ్ వెళ్ళిపోతున్నాయి. నిన్న పోయిన సంవత్సరం కృష్ణాలో 1,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. కనీసం ఇందులో ఇక్కడుండే నీళ్లని ఉపయోగించుకుని ఒక 200-300 టీఎంసీ నీళ్లు తేగలిగితే ఇంకా కరువు అనే మాటే ఉండదు. అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకోగలిగితే, భూమిని జలాశయంగా మార్చగలిగితే ఒకసారి వర్షం పడకపోయినా సమర్థవంతంగా మేనేజ్ చేసుకునే పరిస్థితికి వస్తాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, రబీ ఖరీఫ్ 2 పంటలు అయిపోయిన తర్వాత ఒక్క జలాశయాల్లోనే 65% నీళ్లు నిండుగా ఉండి జలాశయాలన్నీ కూడా జల కళ సంతరించుకున్నదంటే అది ఈ ప్రభుత్వం ముందు చూపని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జలం అనేది, నీళ్ళు అనేది ఒక సంపద. మీరు ఎట్లయితే డబ్బులు బ్యాంకుల్లో పెట్టుకుంటారో మీ గ్రామాల్లో జలాన్ని భూమిలో అయినా రిజర్వాయర్ అయినా పెట్టుకోగలిగితే అదే సంపదను సృష్టిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక మాట చెప్పేవాడిని ఎప్పుడు, నదుల అనుసంధానం జరగాలి. వాజ్పేయి గారి పీరియడ్లో ఆ రోజు కూడా ప్రయత్నం చేశాం. ఆ రోజు ప్రయత్నం గంగా నది నుంచి కావేరి నది వరకు నదుల అనుసంధానం చేయాలని. అది జరిగితే ఈ దేశంలో సంపదకు ఏమాత్రం కూడా తక్కువ కాదని మీకు తెలియజేస్తున్నా. నేను ప్రధానమంత్రి గారిని అడిగాను, మోడీ గారిని అడిగితే ముందు మీరు రాష్ట్రంలో చేయండి, తర్వాత దేశంలో కూడా చేస్తామని అన్నారు. ఈరోజు ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, పోలవరం డయాఫ్రామ్ వాల్ని కూల్చేసి పోలవరాన్ని గోదావరిలో ముస్తే ఈ 21 నెలల్లో ఆ డయాఫ్రామ్ వాల్ పూర్తి చేసి పాత డయాఫ్రామ్ వాల్ కాకుండా కొత్తదే నిర్మాణం చేశాం. ఎందుకంటే ఒక్కొక్కసారి 50 లక్షల క్యూసెక్స్ నీళ్లు సముద్రంలోకి పోతాయి. అంత ప్రమాదమైన నది గోదావరి. అంటే ఒకే రోజు 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే అతి పెద్ద నది. అలాంటప్పుడు ఎక్కడైనా ప్రమాదం జరగకూడదని చేసిన తప్పుని కరెక్ట్ చేసి
ఈరోజు మొత్తం డయాఫామ్ వాల్ కొత్తది వేసాం. ఆ డయాఫామ్ వాల్ పూర్తయింది. మొన్నే మా రామానాయుడు గారు గట్టిగా పనిచేసి అనుకున్న సమయం కంటే ముందు డయాఫామ్ వాల్ పూర్తి చేశారు. ఈరోజు మీ యొక్క తాడిపత్రిలో అనౌన్స్ చేస్తున్నాను, యాడికలు అనౌన్స్ చేస్తున్నాను. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దీనివల్ల గ్రావిటీతో కృష్ణా నదికి నీళ్ళు వస్తాయి. కృష్ణా డెల్టా పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది. అటు ఇంకా ముందుకు పోతే విశాఖపట్నం వరకు నీళ్లు వెళ్తాయి. ఈ రెండో పూర్తయితే ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉంటుంది. అది కాకుండా నా ఆలోచన గోదావరి నుంచి ఒక 200 టీఎంసీ నీళ్లు నాగార్ సాగరు ఆయకట్టుకి, అక్కడి నుంచి నల్లమల సాగర్ ఉంది. ఆ నల్లమల సాగరు వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్లు ఇస్తున్నాం. అక్కడికి నీళ్లు తేగలిగితే ఆ నీళ్లు అక్కడ ఉపయోగించుకుంటే శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకు ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అందుకే ఈరోజు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వంశధార, నాగావళి, చంపావతి పూర్తి చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళంలో నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్నీ అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. తెస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు కేంద్రం కూడా మొన్ననే నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది శ్రీకాకుళంలో వంశధార పైన. దీనిపైన తొందరలోనే నోటిఫికేషన్ వచ్చింది. అక్కడ కూడా దాన్ని పూర్తి చేస్తాం. అదే మరిగా పల్నాడులో వరికపూడి శిలను పూర్తి చేస్తాం. ఏలూరులో పెండింగ్ ఉండే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. వెలుగొండ నేనే ఫౌండేషన్ వేశాను. కరువు జిల్లా, అనంతపురం జిల్లా తర్వాత ఏదైనా బాగా కరువు ఉందంటే వెలుగొండ ప్రాంతంలో, అంటే గిద్దలూరు ప్రాంతంలో ఉంది. అందుకని దాన్ని ఈ సంవత్సరం పూర్తి చేసి వెలుగొండ ద్వారా ఈ యొక్క ప్రకాశం మార్కాపూర్ జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నగిరి గాలేరు పూర్తి చేస్తాం. సోమశిల స్వర్ణముఖి పూర్తి చేస్తాం. రాయలసీమలను ఆలోచన ఒకటి, అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలి. అదే మరిగా ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. అందుకే మీరందరూ సహకరిస్తే నేను ఒకటే కోరుతున్నా, మనలో కూడా ఆశ ఎక్కువ పెరిగిపోయి చెరువుకు నీళ్ళు వచ్చే సప్లై ఛానల్స్ అన్నీ పూర్తి చేశారు, ఆపుకున్నారు, నీళ్లు రానియకుండా చేశారు. నిన్న అనంతపురం మన అన్నమయ్య జిల్లాలో చాలా బాగా చేశారు కలెక్టర్ గారు. ప్రజలందరినీ సమీకరించారు. ఒక వాగు ఉంది, ఆ వాగు మీద కొన్ని చెరువులు ఉంటాయి. అక్కడి నుంచి ఆ చెరువులు నిండే పరిస్థితి వచ్చినప్పుడు ఆ వాగు నుంచి ఇంకొక వాగుకు మళ్ళిస్తే దాని కింద ఉండే చెరువులన్నీ నిండుతాయి. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. అనంతపురం జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఈ సంవత్సరం మీరు కష్టపడి పనిచేసి ఈ జిల్లాలో అన్ని వాగులు, వంకలు, రివర్లన్నీ కూడా అనుసంధానం చేసే బాధ్యత మీదని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. దీనికి సాగునీటి సంఘాలున్నాయి. 6047 సాగునీటి సంఘాలున్నాయి. 267 డిస్ట్రిబ్యూటర్ కమిటీస్ ఉన్నాయి.
58 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. 60,000 మంది సభ్యులున్నారు. 100 రోజులు టైం. అందరినీ కోరుతున్నా, మీరు మీ యొక్క పొలానికి పోయే నీళ్లు, పొలాలకు పోయే నీళ్లు, కాలువలన్నీ పూర్తి చేయాలి. డ్రైన్లు పూర్తి చేయాలి. ఎక్కడ కూడా వర్షం ఎంత పడినా పంట ముంపుకు గురి కాకూడదు. చివరి భూమికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అనేక ప్రయోగాలు చేశాను. అనంతపురం జిల్లాలో, కంబైన్డ్ అనంతపురం జిల్లాలో 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వించాం. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోయి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఇది ఒక స్ఫూర్తిగా మీరు తీసుకోవాలి. మీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచాలి. మీ ప్రాంతాల్లో అన్ని చెరువుల్ని పూడికి తీయాలి. అన్ని చెరువులకు సప్లై ఛానల్స్ అన్నీ ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే స్వచ్ఛందంగా వదిలిపెట్టాలి. ఒకవేళ ఎవరైనా కానీ వినకపోతే ఊర్లో ఉండే పెద్దలు నచ్చ చెప్పాలి. అప్పటికి కూడా వినకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది, దీంట్లో రాజీ లేదు, రాజీ ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే, ఈరోజు దగ్గర ఉద్యాన పంటలు మన దగ్గర 7.8 లక్షల హెక్టార్లో ఉంది. 5-6 సంవత్సరాల్లో 12.94 లక్షల హెక్టార్లు చేయాలనుకుంటున్నాం. 5 లక్షల ఎకరాలు పెంచుతాం. ఈరోజు మీరు చూస్తే 200 మిలియన్ మెట్రిక్ టన్స్ మన దగ్గర పళ్ళు కానీ కూరగాయలు వస్తున్నాయి. దాన్ని 400 లక్షల మెట్రిక్ టన్నులు చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం. కేంద్రం ముందుకొచ్చారు. రాయలసీమలో వరల్డ్ బ్యాంక్ ద్వారా డబ్బులు ఇస్తామన్నారు. ఉత్తరాంధ్రకి ఇంకో పక్క పూర్వోదయలు ఇస్తా అన్నారు. అవన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఒక పక్క నీరు రావాలి, వ్యవసాయం బాగుపడాలి. ఇంకో పక్క యువత, ఇప్పుడే అశ్వత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత, పరిశ్రమలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అమరావతి ఇప్పుడే నేను చూశాను, అశ్వత్ రెడ్డి చాలా మంచి పని చేశాడు. నిన్నటి వరకు మనకు అడ్రస్ లేదు. ఈరోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పి ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. సర్వీస్ కమిషన్లు అడిగితే వాళ్ళు బిక్కముఖం వేసే పరిస్థితి. అమరావతి ప్రజా రాజధాని. మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని. అలాంటి రాజధాని ఒకటే మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. దేశమంతా మనతో నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. 50 పార్టీలు ఉన్నాయి కేంద్రంలో. రాజ్యసభ, లోకసభ 2 సభల్లో కలిసి 50 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. ఏ పార్టీ అది? ఏ పార్టీ అది? అంటే
ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి ఇది ద్రోహం అని. అది అయితే మొన్న మాట్లాడుతూ మ్యావిగన్ అంట. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది అంటే అమరావతి పేరు చెప్పలేకపోతే ఇంట్లో పడుకోవచ్చు, కానీ దేవతల రాజధాని ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అలాంటి రాజధానిని పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మ్యావిగన్ అంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? మీకు మ్యావిగన్ కావాలని అడుగుతున్నా. వద్దు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి కరెక్ట్ కాదని. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, ముఠా నాయకులు ఉండేవాళ్ళు, మత విద్వేషాలు క్రియేట్ చేసేవాళ్ళు. ఏదైతే మొన్నే మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టేవాళ్ళు. ఇది చూసినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అమరావతి బాగా పనులు అవుతా ఉంటే, ఊపందుకుంటే, రాష్ట్రంలో అభివృద్ధి అవుతా ఉంటే చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్లో అవినీతి జరిగిందని మాట్లాడతాడు. నేను ఒకటే మీకు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుందాం. దీనికి ప్రణాళికలు తయారు చేస్తున్నాను. 3 ప్రాంతాలు, ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, అదే మరిగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాం. 3 మెగా సిటీలు వస్తాయి. రాయలసీమ ఎక్కడికక్కడ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది, హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా మన రాయలసీమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది, తిరుపతిలో స్పేస్ సిటీ వస్తుంది, అనంతపురంలో ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, ఏరోస్పేస్ సిటీ కూడా వస్తుంది. విమానాలు ఎక్కడో తయారు చేయడం కాదు, మన అనంతపురంలోనే, ఈ జిల్లాలోనే విమానాలు కూడా తయారు చేసే పరిస్థితికి వస్తారు. ఇలాంటివన్నీ పెట్టి నేను ముందుకు పోతా ఉంటే ఇష్టానుసారంగా గడిచినటువంటి 21 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తూ ఉంది. కడపలో నేనే కడతా, స్టీల్ ప్లాంట్ కూడా వీళ్ళు కట్టకుండా చేతులు చేసిన దాన్ని పూర్తి చేసి ఎన్నికల కంటే ముందే ప్రారంభిస్తాం. ఇలాంటివన్నీ మనం చేస్తే వీళ్ళు రాష్ట్రం మీద పగబెట్టారు. పగబెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పోయిన 5 సంవత్సరాలు వీళ్ళుంటే 2000 కోట్లు ఖర్చు పెట్టలేదు. అదే తెలుగుదేశం వస్తానే హంద్రీ నీవా ప్రపంచంలోనే పొడవైనటువంటి కాలువ, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి సమర్థవంతంగా చివరి భూములకి, చివరి రివర్లకు కూడా నీళ్లు తీసిపోయే పరిస్థితి వచ్చాం. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి, యువత బాగుపడుతుంది. ఇది చూసి ఓర్వలేక వాళ్ళని భయపెట్టే పరిస్థితికి వస్తున్నారు. అమరావతి వస్తుంది, విశాఖపట్నం అభివృద్ధి అవుతుంది, తిరుపతి అభివృద్ధి అవుతుంది, ప్రతి జిల్లా అభివృద్ధి అవుతుంది. ఇది నా భరోసా,
ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తాం. తాడిపత్రి కూడా అభివృద్ధి అవుతుంది. అదే మాదిరిగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మనకు సేఫ్టీ కావాలి, మన ఆస్తులకు రక్షణ కావాలి, మన ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. అవునా కాదా? ఒకప్పుడు మీరు తిరిగారా? 1924 బయట వచ్చారా? మీరు వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను గ్యారంటీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వస్తే అదే చివరి రోజు మీకు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. రెండోది, మీరు స్వేచ్ఛగా తిరగడానికి మీ ఆస్తులు కానీ మీ ప్రాణాలు కానీ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉంటే ఈరోజు నేరాలు ఘోరాలు చేసి తప్పించుకోవచ్చని నా మీద నేరం వేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఎప్పుడూ ఘోరాలు చేయను, నేరాలు చేయను, హత్యలు చేయను. హత్యలు చేసే వాళ్ళని మాత్రం ఏం చేయాలి? ఏం చేయాలి? అందుకే తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తీవ్రవాదుల పైన పోరాడాను. 30 ఏళ్లకు మునిపే పోరాడాను. ఆ రోజు పోరాడితే 2003